హాయ్ గాయ్స్, ఎందుకులే మనకి ఇంట్రడక్షన్. కానీ ఇంతకీ నా బండి ఏమైనదే కదా మీ డౌట్. పోతూ మాట్లాడుకుందాం. ఎండ చంపేస్తుంది అయ్యా తిరుపతిలో. ఉండన్నా ఏమి అన్న, ఎవరికి లేనంత తొత్తరు ఉంటుంది. చైన్ స్ప్రాకెట్ పోయింది కదా అని చెప్పి షోరూమ్కి వెళ్ళి చూపించా. దగ్గర 13,000 వేసాడు బిల్లు. ఏంట్రా అని చూస్తే సస్పెన్షన్ పోయింది, ఇక్కడ ఉంటుంది కదా కోన్ సెట్, అది పోయింది. ఇంకా సర్లే, ఇండికేటర్లు ఊరికే ఇరిగిపోతున్నాయి బ్యాక్ సైడ్. ఇప్పటికి 4 సార్లు మార్పించా. ట్రాంప్ వాడివి బుల్లెట్ ఇండికేటర్స్ ఉన్నాయి, సో వాటిని రీప్లేస్ చేయించేసా. చూద్దాం బండి ఎలా ఉందో అనేసి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, స్పీడ్ 400 స్ప్రాకెట్ నేను స్క్రాంబ్లర్కి ఇప్పుడు వేపిస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. మెయిన్ స్ప్రాకెట్ చేంజ్ చేయడానికి రీజన్ ఏమంటే, ఇంజన్ బ్రేకింగ్ చేసినప్పుడు ఆ స్ప్రాకెట్, ఫ్రంట్ స్ప్రాకెట్ మీద హెవీ లోడ్ పడుతుండే. సో దానివల్ల ఏమైందంటే మనకి చాలా ఫాస్ట్గా చైన్ డ్యామేజ్ అయిపోయింది. మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో ఆ ప్రెషర్ పడకుండా ఉండడానికి 15th స్ప్రాకెట్. ఎందుకంటే మనకి ఆ ఇనిషియల్ టార్క్ అనేది ఇన్స్టెంట్గా స్టార్ట్ చేస్తేనే బండి ఒక్కసారి దూకేస్తుంది స్టార్టింగ్లో. అంత పవర్ లేకుండా కొంచెం తగ్గుతుంది. టాప్ స్పీడ్ పెరుగుతుంది, ఇనిషియల్ టార్క్ అనేది తగ్గుతుంది. రిమైనింగ్ అంతా బండి నార్మల్గా ఉంటుంది. జస్ట్ ఆ దూకుడు తగ్గించేదానికి. ఆ దూకుడు పనికి వస్తుంది, కానీ ఎక్కడ పడితే అక్కడ పనికిరాదు కదా, అది మ్యాటరు. నన్ను నానే నైనా. మైండ్ ఖాళీగా ఉండేసరికి ఇట్లాంటి పాటలు వస్తున్నాయి. అక్క దూరేసింది అక్క. ఇండికేటర్ వేసిన ఒక్కడు చూడ్డు, ఒకడు ఆపుడు, పోతూనే ఉంటారు. చూడు అంత స్పీడ్ వస్తున్నాడు అంకుల్. ఓకే, సో ఇది మన బైక్. మొత్తం దీన్ని బట్టలు ఇప్పేసాడు, ఏం చేస్తాం. ఓకే, బుల్లెట్ ఇండికేటర్ వేసాడు, సైడ్ అంతా బాగానే ఉంది. సస్పెన్షన్ మార్చాలంట, సో వెయిట్ చేస్తున్నా. ట్యాంక్ కింద అంతా చాలా డస్ట్ ఉందిరా బాబు. ఇది ఓవరాల్ బైక్ సిచ్యువేషన్ ఎట్లుంది. నేను మెయిన్ మార్పించింది వచ్చి మన సస్పెన్షన్. అదేమో నాకు కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేపిస్తే పోయింది అన్నారు, డ్యామేజ్ ఉంది అన్నారు. అది ఏంటో నాకు తెలియదు. 1 ఇయర్కే సస్పెన్షన్ పోయిందో నాకు అర్థం కాల. సరే, వారంటీలో ఉంది కాబట్టి ఫ్రీగా రీప్లేస్మెంట్ వచ్చింది. ఇది ఫైనల్ బిల్లు. దగ్గర 11,800 పార్ట్స్కి అయింది. సర్వీస్ ఛార్జెస్ ఒక 2,800 సంథింగ్. ఓవరాల్గా 14,000 అనుకోండి, 14,800 సంథింగ్. సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది. చూద్దాం. పవర్ ఉందా, నార్మల్ ఉందా? ఫుల్ ట్యాంక్ చేసి కరెక్ట్గా లైన్ వరకు పట్టాను. మొత్తానికి ఫుల్ ట్యాంక్ చేసేసా. 1 month చూసి ఎలా ఉందో చూద్దాం. స్ప్రాకెట్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదా, ఎందుకంటే ఇప్పుడే మార్చి ఇప్పుడే చెప్పేస్తే అంత ఏం ఉండదు కదా. ఓకే అన్న, సూపర్. ముందు నువ్వు లెఫ్ట్ ఇండికేటర్ వేసి నువ్వు పోతున్నావు అన్న, నువ్వు చూసుకో అన్న. ఆయన రైట్ లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని ఆయన దూరినాడు, అది తప్పులే. కానీ వాళ్ళు అడ్డంగా దూరినని చెప్పి వాళ్ళని తిడుతున్నాడు. సూపర్ అన్న, నువ్వు సర్టిఫైడ్ సూపర్ అన్న. ఇదేందైనా మైలేజ్ 24 చూపిస్తుంది. చూద్దాం. హెల్మెట్లు లేకుండా తోలకండి, గేరు లేకుండా తోలకండి. ఎందుకంటే సేఫ్టీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎంత స్పీడ్ అయినా ఎవరికి ఉపయోగం. ఎరగబడ్డావంటే ఇంట్లో అమ్మ నాయన ఏడుస్తారు. సో నేను చెప్పొచ్చేది ఏమంటే, గమ్మున హెల్మెట్ వేసుకున్నారంటే మీకే సేఫ్గా ఉంటుంది, ఎందుకైనా మంచిది. అట్లీస్ట్ కాళ్ళు ఎరిగిన మనిషి బతికే ఉంటారు కదా, తలకేం కాకుండా ఉంటే. అది ఇప్పుడు అగ్రెషన్ అనేది చాలా వరకు తగ్గింది స్ప్రాకెట్ చేంజ్ అయ్యాక.
ఆహా, ఇంజన్ బ్రేకింగ్ కూడా బాగా ఆగుతుంది. ముందు మరీ ఎక్కువ ఇంజన్ అయితే స్ట్రెస్ అయినట్టు తెలుస్తూ ఉండే, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు అసలు. ఓకే, అప్డేట్ చేస్తా దీని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.